హలో దోస్తులు అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ కర్రీ ఇంకా చపాతి. సో ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏం సంగతి అనేది చూడండి. ముందుగా అయితే ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఆనియన్ మరీ సన్నగా కట్ చేసుకోవద్దు. చికెన్ కర్రీలో ఎప్పుడైనా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లిపాయలు గిల్లుకొని కడుక్కొని కోసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మొన్న తెచ్చిన చికెన్ మిలిగితే ఫ్రిడ్జ్లో పెట్టిన అదే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని కొంచెం ఫ్రీజ్ అయింది కాబట్టి వాటర్ పోసి అలానే కొంచెంసేపు ఉంచేస్తే చికెన్ లూజ్ అయిపోతుంది. సో లూజ్ అయిపోయాక ఆలోపు వేరేది మనం ప్రిపేర్ చేసుకుందాం. ఓకే చెల్లో దోస్తులు, ఇది నానబెట్టేసినాం. నానినంతసేపు అల్లం వెల్లిపాయ దంచేసుకోవాలి మనం. అల్లం వెల్లిపాయ ఎట్లా అంటే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే చికెన్ కర్రీ అయినా మటన్ అయినా ఫిష్ అయినా ఏ కర్రీ అయినా వండేటప్పుడు ఫ్రెష్గానే అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. ఇగో నా దగ్గర మిక్సీ అయినా కానీ నేను ఇలా ఎందుకు దంచుతున్నా అంటే మిక్సీలో నాకు అంత నచ్చదు. అందుకే నా ఓన్గా నేను దంచుకుంటున్నా. మిక్సీలో పడితే టేస్ట్ రాదు అనేది నాకు కొంచెం నాకు అనిపిస్తుంది. అందుకే నేను మిక్సీలో పట్టను. ఇగో తర్వాత గంజు పెట్టుకొని నూనె పోసుకొని నూనె వేడెక్కినాక ఇగో మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. మసాలా దినుసులు మంచిగా ఏగనివ్వాలి నూనెలో. మసాలా మొత్తం దిగాలి. దిగిన తర్వాత మంచిగా ఏగనిచ్చి తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కూడా అవి కూడా వేసేసుకొని మంచిగా మగ్గనిచ్చుకోవాలి. మంచిగా మగ్గినాక కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకి మంచిగా మగ్గుతుంది అన్నమాట. తాలింపు వేసిన ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్నీ మంచిగా మగ్గుతాయి. ఇంకొక విషయం మీకు ఏం చెప్పాలంటే దోస్తులు, ఎప్పుడైనా చికెన్ కర్రీ మటన్ కర్రీ ఫిష్ కర్రీ తలకాయ కర్రీ ఏ కర్రీ అయినా వండేటప్పుడు అల్లం అనేది ఫ్రెష్ నూరుకోవాలి, ఫ్రెష్ ఉండాలి. ఇగో మనం ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం. ఇంకా ఎప్పుడైనా సరే అందరూ తాలింపులో అల్లం వేస్తారు. ఎప్పుడు కూడా తాలింపులో అల్లం వేయవద్దు. అల్లం ఎప్పుడు వేయాలంటే చికెన్ వేసి చికెన్ మొత్తం మగ్గినాక అల్లం వేయాలి. అల్లం వేసి అల్లం తోటి చికెన్ మళ్ళీ మగ్గినాక అప్పుడు మనం కారము గరం మసాలా అవన్నీ వేసుకొని అప్పుడు మంచిగా కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఎప్పుడైనా తాలింపులో అల్లం వెల్లిగడ్డ వేస్తే చికెన్కి పట్టదు. ఇగో చూడండి మంచిగా మగ్గిపోయింది మన చికెను. సో మగ్గింది. ఇప్పుడు మనం కారం కొత్తిమీర ఉప్పు మసాలాస్ అన్నీ వేసేసుకున్నాం. రెడీ అయిపోయింది, తినుడే. ఇక మీరు కూడా ఎంజాయ్ చేయరు. థ్యాంక్ యూ. నచ్చితే సబ్స్క్రైబ్.